అందరికీ నమస్కారం అండి. ఈరోజు నరసింహకుంట కాడ దేవరపాలెం కాడ మేము ఈరోజు రావడం జరిగింది. సుహానా ఫౌండేషన్ వారు ఎంత అద్భుతంగా దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రతి వారం వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళ బ్యాచ్లో సారు దానికి దగ్గరుండి వాళ్ళ పాప పేరు అనమాట సుహానా అనేది దగ్గరుండి వాళ్ళు అన్నదానం చేస్తే ప్రతి ఏరియాకి అంటే రూరల్ ఏరియాలో అంటే దూరంలో ఉండే ఇప్పుడు టౌన్లో ఎవరైనా ఇస్తూ ఉంటారు, దర్గా కాడ మసీదుల కాడ అందరూ ఇస్తుంటారు. కానీ ఈ దూరంలో విలేజ్ల కాడ వచ్చి వాళ్ళు సమయం అంతా వాళ్ళు వ్యాపారం ఏం చేసుకుంటుంటారు పాపం అవన్నీ మానుకొని ఇక్కడ వచ్చి పేద ప్రజలకి చాలా అవసరం ఉండే వాళ్ళకి భోజనము, వాళ్ళకి కూల్ డ్రింక్ బాటిల్, అదేవిధంగా ఫ్రూట్స్, అసలు మటన్ ఫ్రై, అసలు ఎన్ని రకాల ఐటమ్స్ వీళ్ళకి పెట్టి అసలు నాకైతే చూస్తుంటే ఎంత వాళ్ళ పిల్లలు చూస్తుంటే వాళ్ళ ఆనందము, ఆ అన్నంకి వాళ్ళు ఎంత అవసరం ఉందో చూడండి. అది గమనించాలా మనం టౌన్లో ఉండే వాళ్ళందరూ. మనం టౌన్లోనే కాదు ఇట్లా బయట కూడా వచ్చి చేయాలా ప్రతి ఒక్కరు కూడా. అసలు సార్ వాళ్ళకి ఆ దేవుడు చల్లగా పెట్టాల నిజంగా. ఈరోజు చూస్తుంటే వాళ్ళకి వేస్తుంటే భోజనం అసలు నాకైతే ఆనందం పక్క నుంచి ఆ బాధతో వీళ్ళంత ఆకలితో ఉన్నారే, మేమంతా ఎంత బాగున్నామే, ఎటు వాళ్ళకి కూడా మేము చాలా సహాయం చేయాలా. అసలు అన్నదానం అనేది చాలా గొప్పది, ప్రతి ఒక్కరికి ఇది చాలా నోటెడ్ పాయింట్ అనమాట. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, అన్నదానం అనేది దానికన్నా ఇంకా మించింది ప్రపంచంలో ఏం లేదు. ఆ ఒక్క రూపాయి కూడా దానికి తగిలేది ఆ పైవాడు అంతా గమనిస్తున్నాడు. ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలా. వీళ్ళ ఫౌండేషన్ వాళ్ళు ఎంతమంది దాంట్లో రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళు ఎంత దూరంగా అసలు ఆ ఆలోచన చూడండి. ఈ ఆలోచన ఎంత మంచి ఆలోచన, అసలు వాళ్ళకి ఆ ఆలోచన కలగడం, వీళ్ళు ప్రతి వారానికి ఒకసారి ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క విలేజ్లో కూడా పోయి చేయడం అనేది అది మామూలు మాట కాదండి. అది ఏదో ఒకసారి చేసేసామా వెళ్ళిపోయామా అని కాకుండా వాళ్ళు దగ్గరుండి వాళ్ళే వడ్డించి పాపం నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి మీ సుహానా ఫౌండేషన్ వాళ్ళకి మనసారా. అసలు ఎంత బాటమ్ మై హార్ట్ నుంచి చెప్తున్నానంటే, ఇంకా కాసేపు ఎక్కువ చెప్పారంటే ఇక్కడ ఉండే సిచ్యువేషన్ చూసి నాకు అసలు ఏడుపు వస్తుంది. అంత నీడీ పర్సన్స్ వీళ్ళు. ఎటు వాళ్ళకి సార్ వాళ్ళు గమనించి ప్రతి వారం వస్తున్నారంట. అది కూడా విని నాకు చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్స్ అండి.